యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండలం గొల్లగూడెంలో విషాద ఛాయలు అలుకున్నాయని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మేకల మహేష్ అదేవిధంగా ఐశ్వర్య ఇద్దరు కూడా దంపతులు. ఐశ్వర్యకు సంబంధించి ఇద్దరు పాప బాబు ఇద్దరు, అదేవిధంగా ఐశ్వర్య ఉరేసుకొని చనిపోయినటువంటి ఇంటి వద్దే ఉన్నాము. ఉదయం నుండి కూడా చాలా నాటకీయ పరిణామాలు జరిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. గత సంవత్సరం కాలంగా కూడా మహేష్ వేధిస్తున్నాడు. మహేష్ వేధింపులు భరించలేక అత్తగారింటికి వెళ్ళింది, నిన్ననే ఇక్కడికి వచ్చింది, ఈ ఇంట్లోకే వచ్చింది. పెద్దలు సయోధ్య కుదిర్చి ఈ ఇంటికే నిన్న తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఈ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇంట్లో విగత జీవులుగా అంటే ఒక పాప ఒక బాబు, 10 నెలల బాబు, అదేవిధంగా 2 సంవత్సరాల పాప, అదేవిధంగా ఐశ్వర్య కూడా ఉరేసుకొని చనిపోయినటువంటి ఇల్లు ఇదే. ఈ ఇంటి దగ్గర మనం ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉదయం నుండి కూడా వెలిగొండ మండలం వేములకొండకు చెందినటువంటి ఐశ్వర్యకు సంబంధించి బంధువులంతా కూడా ఉదయం నుండి వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డిఎస్పీ రవీంద్ర ఆధ్వర్యంలో కూడా చాలా మంది ఎస్ఐలు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండే కూడా ఇక్కడ గొడవ జరగకుండా మొత్తం కూడా సర్దుమనిసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మేకల మహేష్ యాదవ్ రైల్వే ఉద్యోగం చేస్తుంటాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మా కూతుర్ని అని చెప్పి వారి తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ విగత జీవులుగా పడినటువంటి వారిని చూస్తే చాలా బాధ కలుగుతున్న సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్నారులు బలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షణికావేశంలో చేసిన నిర్ణయాలతో అభం శుభం తెలియని చిన్న పిల్లలు బలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాసింది 2 పేజీల నోట్లో స్పష్టంగా చెప్పింది, డాడీ మమ్మీ మీరంతా కూడా చాలా హ్యాపీగా ఉండండి, ఎందుకంటే మా భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఒకవైపు కట్న వేధింపులు, అదే విధంగా క్లియర్ గా రాసింది ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, మా భర్తకు పెళ్ళైనప్పటి నుంచి కూడా నాతో సరిగా లేనటువంటి పరిస్థితి, చాలా చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. అదే విధంగా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చంపే వెళ్లారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మొత్తం కూడా డెడ్ బాడీస్ అంతా కూడా డిఎస్పీ రవీంద్ర మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసు బందోబస్తుల మధ్య కూడా దానికి సంబంధించి పోస్ట్ మార్టం వచ్చాకనే దాని యొక్క డీటెయిల్స్ తెలుస్తాయని చెప్పి అతను కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మహేష్ యాదవ్ మాత్రము రైల్వే ఉద్యోగం చేస్తూ ఒక అన్యోన్యంగా ఉండాల్సినటువంటి జీవితంలో మాత్రం ఒక చిచ్చు పెట్టినటువంటి విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నటువంటి చిన్న బాబులు, అపశుభం తెలియని బాబా పాప కూడా చనిపోవడం అయితే చాలా బాధ కలిగిన సంఘటన అని చెప్పవచ్చు. ఏది అయినప్పటికీ పెళ్ళైనప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాను, చాలా టార్చర్ అనుభవిస్తున్నాను, నా యొక్క ఆడపడుచులే కావచ్చు, అదేవిధంగా మా భర్తే కావచ్చు నన్ను వేధిస్తున్నటువంటి పరిస్థితి. సంవత్సరం కూడా నేను నా అమ్మగారింటి దగ్గర ఉన్నాను. నిన్న పెద్దలు సయోధ్య కుదిర్చి ఇక్కడ తీసుకొచ్చే సందర్భంలో కూడా మళ్ళీ అదే వేధింపులు, ఏమైనా తీసుకొచ్చావా, కట్నం తీసుకొచ్చావా అని చెప్పి మళ్ళీ ఇక్కడ రాగానే అదే క్వశ్చన్ అడిగినటువంటి పరిస్థితుల్లో నేను మానసికంగా ఇబ్బంది పడ్డానని చెప్పి 2 పేజీల్లో కూడా స్పష్టంగా రాసినటువంటి నోట్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీ కూడా చిక్కిందని చెప్పవచ్చు. ఆ 2 పేజీలో మాత్రము ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కట్న వేధింపులే బలన్మన్ కారణమా, లేదంటే ఒక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారు, ఎప్పుడు కూడా నాతో సుఖ సంతోషం ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మహేష్ అని చెప్తున్నారు. అత్తమామల వేధింపులు కూడా చాలా ఎక్కువైందని చెప్తున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళా కట్నాలు కావాలని చెప్పినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఇలాంటి బతికే బదులు నేను చస్తా బెటరు, అదే విధంగా నా పిల్లలను కూడా సాకలేనటువంటి పరిస్థితి వాళ్ళు కాబట్టి ఆ పిల్లలను కూడా తప్పైంది జాడని చెప్పి ఆ పిల్లలను కూడా చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం ఇంటి వద్ద కూడా ఉదయం నుండి కూడా చాలా నాటకీయ పరిణామాలు జరిగినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక పకడ్బందీగా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వేములకొండకు సంబంధించి చాలా మంది, వీళ్ళంతా కూడా యాదవ్ కులస్తులు కాబట్టి చాలా మంది వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి గొడవ జరగకూడదనే ఉద్దేశంతో ఇక జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా వివరిస్తూ ఎప్పటికప్పుడు కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడైతే వారి యొక్క శవ పంచనామితం ఏరియా హాస్పిటల్ భువనగిరికి తరలించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా కూడా వేలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. వేములకొండకు సంబంధించి కావచ్చు, ఈ గ్రామస్తులు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక దురదృష్టమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. ఒక 2 పిల్లలు, ఒక వివాహిత చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. జిల్లాలో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. చూస్తున్నాం ఎన్నో సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. రోజుకు ఏదో ఒక దగ్గర ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, పసికూడలను బలి చేస్తున్నారని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కూడా సుమన్ టీవీ ఎన్నో కథనాలు ఇచ్చినప్పటికీ కూడా నిజంగా ఇలాంటి నిర్ణయాలు, ఒక అభం శుభం తెలియని చిల్లాలను చంపడం అయితే చాలా నేరంగా భావించాలని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి ఏమి తెలియని పరిస్థితిలో వారికి ఊపిరాడకుండా చేసి చంపేయడం అయితే నిజంగా ఇది ఒక బాధ కలిగిన విషయము. ఒక మంచం మీద పడినటువంటి శవాలను చూసినటువంటి పరిస్థితుల్లో చాలా బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనమైన దర్యాప్తు జరపాలి, పూర్తి దర్యాప్తు జరిపి విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ బంధువులు అయితే కోరినటువంటి పరిస్థితి. ఇది గురునాథ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండలం గొల్లగూడెం.